శ్రీ శంకరావతార చరితము భరద్వాజుడు వేదాలు. పూర్వం భరద్వాజముని బ్రహ్మచర్య వ్రతముని వేదాలను నేర్చుకోవడం మొదలుపెట్టాడట. ఆయనకున్న 3 బ్రహ్మకల్పాల ఆయువు అయిపోవచ్చింది, కానీ వేదాధ్యయనం పూర్తి కాలేదు. అప్పుడు అధ్యయనం కనిపెట్టి ఆయువు కోసం ఘోర తపస్సు చేయగా మెచ్చిన బ్రహ్మగారు దేవేంద్రుణ్ణి పంపించి ఆయనకేమి కావాలో చూడమన్నారు. ఇంద్రుడు ప్రత్యక్షమై మరొక బ్రహ్మకల్పం ఆయుష్షు ప్రసాదిస్తూ అడిగాడు, భరద్వాజుని ఆయువుతో ఏం చేద్దామనుకుంటున్నావని? భరద్వాజుడు వేదాధ్యయనం పూర్తి చేద్దామని అని అన్నాడు. ఇంద్రుడు చూపించాడా వేదరాశిని. మహామేరు పర్వతాల్లాగా కోటి సూర్యుల కాంతిని మించిన ప్రకాశంతో వెలుగుతున్న వేదాలను కంటితో చూడలేకపోయాడా మహాముని. 3 వేదాల పుంజాలను ఋషి మ్రోలపెట్టి వీటితో సరిపెట్టుకో, గృహస్థాశ్రమం చేసుకుని శిష్యులకు చెప్పుకుంటూ ఈ కల్పం గడుపుకో అని 3 గొప్పిళ్లుగా ఇంద్రుడిచ్చిన వేదరాశులు కలగాపులగంగా ఉండిపోయాయి. బ్రహ్మ అంశతో అవతరించిన కృష్ణద్వైపాయనుడు వాటిని 4 భాగాలుగా చేసేవరకు. అలా వెలసిన ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము దైవ ప్రసాదితములైన అనంత విజ్ఞాన కనులు. వేదవ్యాసుడు పైలునకు, వైశంపాయనునకు, జైమినికి, సుమంతునకు ఒక్కొక్కరికి ఒక్కో వేదం చొప్పున ఉపదేశించాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.